హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీమ్ వ్యూవర్స్. నా పేరు వంశీ. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి మా ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎలాగో తెలియకపోతే ఈ విధంగా చేయండి. మీరు చూస్తున్న ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే రెడ్ మార్క్లో ఉంటుంది. అది దాన్ని క్లిక్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ అయిపోతుంది. ఓకే, నేను సబ్స్క్రైబ్ చేశాను, కానీ నేను లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందాలి అనుకుంటే మాత్రం మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ఇక్కడ టీమ్ వ్యూవర్స్ అని క్లిక్ చేసిన తర్వాత ఇదైనటువంటి ఈ పేజ్కి తీసుకొస్తుంది. ఇక్కడ బెల్ ఆప్షన్ మీకు కనిపిస్తూ ఉంది. బెల్ ఆప్షన్ అనేది క్లిక్ చేశారంటే ఈ విధంగా బెల్ అనేది మోగినట్లుగా ఈ విధంగా స్లైడ్స్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఓకేనా, అప్పుడే నేనే కొత్త లేటెస్ట్ అప్డేట్ తీసుకొచ్చినా సరే మీ మెయిల్లో నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చును. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రోజుకి విషయానికి వస్తే మీకోసం సూపర్గా మంచి పవర్ఫుల్ యాప్స్ అనేవి మీకోసం నేను తీసుకొచ్చాను. ఒక్కో దాన్ని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఫస్ట్ యాప్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీన్ని ఓపెన్ చేసి ఇది నేను డిజేబుల్ చేస్తున్నానండి. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మీకు యాక్చువల్గా ఎనేబుల్ అనే వస్తుంది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. దీనిలోకి వెళ్తారు. దీన్ని షో క్విక్ లాంచెస్ ఓకే మొత్తం వచ్చేసాయా, బయటకు వచ్చేసి ఇదేం చేస్తుంది అంటే మల్టీ టాస్కింగ్. దీన్ని క్లిక్ చేశారంటే దీన్ని క్లిక్ చేశారు అంటే మీకేం కావాలి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ప్లేయర్ అనేది వీడియో చూడాలి అనుకుంటున్నాను. ఓకే, వీడియో ప్లేయర్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఎస్డి కార్డ్లోకి వెళ్ళాలనుకుంటున్నాను, ఏడిఎంలోకి వెళ్ళాను. ఇక్కడ సాంగ్ అనేది ప్లే చేయాలనుకుంటున్నాను. ఇదే సాంగ్. ఓకేనా, సాంగ్ అనేది ప్లే చేయాలనుకుంటున్నాను, ప్లే చేశాను. ఓకే, ఇక్కడ వీడియో ప్లేయర్ అని చెప్పేసి దానికి సంబంధించిన ఆప్షన్స్ అనేవి వచ్చేసి 3 డాట్స్ లాగా. ఓకే, దాన్ని క్లిక్ చేశాను. ఓకే, సేవ్ సైజెస్ అని సెలెక్ట్ వీడియో ఫైల్ మొత్తం మీకు టాప్లో కావాలా బాటంలో కావాలా మినిమైజ్ చేయాలి. టాప్లోకి వెళ్ళాలనుకుంటే టాప్లోకి వెళ్ళిపోతుంది, లేదా బాటంలో కావాలంటే బాటంలోకి వెళ్ళిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంకొచ్చేసి సేవ్ పొజిషన్స్. మీరు ఏ పొజిషన్లో కావాలి, ఈ పొజిషన్లో కావాలంటే సేవ్ పొజిషన్ కొట్టడం ద్వారా ఇది సేవ్ అయిపోతుంది. ఓకే, ఇది చూసారా మాయమైపోయింది. అంటే కనిపిస్తూ ఉంది లైట్గా. ఇక్కడ ప్లే చేస్తాను. ఓకేనా, ప్లే అవుతూ ఉంది. మళ్ళీ దాన్ని క్లిక్ చేసి యథావిధిగా మీరు దీన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది బ్యాక్గ్రౌండ్ రన్ అవుతూ ఉంటుంది. ఇంకా నేను మల్టీ టాస్కింగ్ ఇంకా చాలా 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 చేయాలనుకుంటున్నాను. డైల్ చేసుకోవచ్చు, ఫేస్బుక్ యూస్ చేసుకోవచ్చు, బ్రౌజ్ చేయొచ్చు. ఓకేనా, టార్చ్ లైట్ వేసుకోవచ్చు, గూగుల్ చేసుకోవచ్చు, ఇవన్నీ మొత్తం యూట్యూబ్ యూస్ చేసుకోవచ్చు. మొత్తం అండి ఇక్కడ మీకు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు ఓపెన్ అవుతాయి. ఎందుకంటే నేను ఇవన్నీ ఒక్కోటి ఎక్స్ప్లెయిన్ చేసే వీడియో అనేది లెంత్ అయిపోతుంది. అందుకని మీకు కొన్ని టాస్క్లు మీకు చెప్తాను. ఓకేనా, ఈ విధంగా మీకు బ్రౌజ్ చేసుకోవచ్చు. ఒక పక్క బ్యాక్గ్రౌండ్లో సాంగ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. వద్దు ఇది అనుకుంటే ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా అని క్లిక్ చేశారంటే అవి వెళ్ళిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి టైటిల్ షిఫ్ట్ కెమెరా. ఓకేనా, దీనికోసం నేను ప్లే స్టోర్లోకి వెళ్ళిపోతున్నాను. ఇదే కదా. ఓకేనా, ఇది ఎలా యూజ్ అవుతుందంటే చూసారా ఇమేజెస్ ఎలా ఉన్నాయో, సూపర్గా ఉన్నాయి కదా. ఇది యూజ్ చేయటం కూడా చాలా ఈజీ అండి. ఓకేనా, జస్ట్ ఇది ఓపెన్ చేయగానే కెమెరా ఓపెన్ అయిపోతుంది. కెమెరా ఓపెన్ అయిన తర్వాత మీరు ఏదైతే హైలైట్ చేయాలనుకుంటున్నారో అది మాత్రమే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ అంతా ఈ విధంగా బ్లర్ అయినట్లుగా అలా మీకు కనిపిస్తుంది. సూపర్గా ఉంటుందండి. ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోండి. ఎంబీ కూడా చాలా తక్కువగా ఉంది. ఓకేనా, ఇది ఫ్రీ యాప్ కూడా. ఓకేనా, మీరు చూసినట్లయితే మొత్తం బ్యాక్గ్రౌండ్ అనేది రన్ అయిపోతూ ఉంటాయి. ఓకేనా, ఇది వచ్చేసి పిక్స్ ఆఫ్ అంటే ఇది ఏం చేయదండి, మీ యొక్క బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది బ్రైట్నెస్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఏంది మన యొక్క బ్యాటరీ లైఫ్ అనేది మన ఛార్జింగ్ అనేది దిగిపోతూ ఉంటుంది. నైట్ మోడ్ ఈ విధంగా మీరు ఎనేబుల్ చేసుకోండి ఇవి. ఓకేనా, ఇవి ఎనేబుల్ చేసుకొని మీకు తగ్గట్లుగా అంటే ఇది ఇంత మటుకే ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ సేవ్ 88%. ఓకేనా, అంత ఓన్లీ 50% వరకే ఇచ్చింది. తర్వాత మనం కొనుక్కోవాల్సి వస్తుంది. ఓకేనా, తర్వాత అంటే కొనుక్కోవాల్సి వస్తుంది. ఓకేనా, ఆప్షన్స్లోకి వెళ్తే మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఐకాన్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్.
నెక్స్ట్ యాప్ వచ్చేసి టాస్కర్ గురించి చాలామంది అడిగారు, చాలామంది కింద కామెంట్స్ చెప్పండి సార్ అని. ఇది కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది, కాకపోతే ఇది పెయిడ్ అండి, ఖచ్చితంగా మనీ పే చేసి కొనుక్కోవాలి. కాబట్టి మనీ పే చేసి కొనుక్కోకుండా ఎలాగనేది నెక్స్ట్ యాప్లో చెప్తాను. ఇది నేను ఫ్రీగానే డౌన్లోడ్ చేశాను. ఇది ఎలా యూస్ చేయాలి ఫస్ట్ చెప్పి దాని తర్వాత దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకున్న విషయం గురించి మీకు చెప్తాను. ఓకేనా, ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, లొకేషన్ అని క్లిక్ చేయండి. లొకేషన్ అని క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు లొకేషన్ అనేది మీ లొకేషన్ అనేది చూపిస్తుంది. ఓకే, 30 మీటర్స్. ఓకే, నేను 30 మీటర్స్ మీకు ఎంత కావాలో అంత పెట్టేసుకోండి. ఓకేనా, ఇక్కడ బ్యాక్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేయండి. బ్యాక్ అనగానే ఇక్కడ ఏమొస్తుంది, హోమ్ అని. మీరు ఏదైనా టైప్ మీకు దానికి సంబంధించింది ఏదైనా మీరు ఇచ్చేసుకోవచ్చు. ఓకేనా, న్యూ టాస్క్ అంటే హోమ్లోకి వచ్చాము, మనకి ఏం కావాలి ఆప్షన్స్, ఇది ఈ రైట్ మార్క్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా, ఇక్కడ ప్లస్ బటన్ ఉంది, ఇట్లా ఉంది చూసారు కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ వైఫై అని క్లిక్ చేస్తాను నేను. వైఫై కదా, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. వైఫై మీకు ఎగ్జాంపుల్ కోసం మీకు చూపిస్తాను, తర్వాత మీకే ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే, బ్యాక్ వచ్చేసాను. ఓకే, దీని మీద ఒక జస్ట్ దీన్ని ప్రెస్ చేసి పట్టుకునే ఈ విధంగా వస్తుంది. యాడెడ్ ఎగ్జిస్ట్ టాస్క్, న్యూ టాస్క్. ఓకే, ప్లస్ తర్వాత వైఫై వచ్చేసింది. ఓకే, ఇది ఆఫ్ అయిపోవాలి. ఓకే, బ్యాక్ వచ్చేసాను. అర్థమైంది మీకు? హోమ్లోకి రాగానే ఆటోమేటిక్గా వైఫై అనేది ఆన్ అవ్వాలి. నేను బయటికి వెళ్ళంగానే ఆటోమేటిక్గా వైఫై అనేది ఆఫ్ అయిపోవాలి. ఓకేనా, ఈ విధంగా మీరు ఏ టాస్క్ కావాలన్నా మీరు లొకేషన్ సెర్చ్ చేసుకోండి. తర్వాత ఆటోమేటిక్గా మీకు ఏం కావాలో అవి మీరు ఇప్పుడు నేను ఇక్కడ కాదు ఇక్కడ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళేసినప్పుడు ఏ విధంగా వెళ్ళాలి అని చెప్పేసి మీరు చేసుకొని. ఓకేనా, మీకు వద్దు అనుకుంటే ఆ టాస్క్ని డిలీట్ అయిన చేసుకోవచ్చు. ఇది నాకు వద్దు అనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు, లేదా ఆఫ్లో అయినా పెట్టేసుకోవచ్చు. వద్దు అనుకుంటే ఆఫ్ అయినా చేసుకోవచ్చు. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, విధంగా మీకు ఏం చెప్పాను, నేను ఇది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకున్నాను. ఇది పెయిడ్ అండి. యాక్చువల్గా ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకున్నానో ఇంతకుముందు నేను ఆల్రెడీ చెప్పినట్టు పెయిడ్ యాప్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి బ్లాక్ మార్ట్ అని చెప్పేసి. ఈ బ్లాక్ మార్ట్ అనేది నేను మీకు డౌన్లోడ్ చేసి చూపిస్తాను. ఇక్కడ గూగుల్ ఉంది, నేను ఈ లింకే ఇస్తాను, మీరు క్లిక్ చేశారంటే సరిపోతుంది. ఓకేనా, ఈ విధంగా బ్లాక్ మార్ట్ అని చెప్పేసి ఓపెన్ అయిపోయింది. బ్లాక్ మార్ట్ అని ఓపెన్ అయిపోయిన తర్వాత ఎక్కడ ఉంది బ్లాక్ మార్ట్ డౌన్లోడెడ్, ఇక్కడ ఉంది బ్లాక్ మార్ట్ డౌన్లోడెడ్ బ్లాక్ మార్ట్. దీన్ని క్లిక్ చేశారంటే సరిపోతుంది, మీకు బ్లాక్ మార్ట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత దాన్ని ఎలా యూజ్ చేయాలి అంటే, మీరు ఏ యాప్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ యాప్ అనేది చూపిస్తాను మీకు. ఇది పెయిడ్ అండి. యాక్చువల్గా మీరు కావాల్సింటే మీరు చూసుకోండి. ఓకేనా, దీన్ని రీడ్ మోర్ అని ఉందా, రీడ్ మోర్ మేము క్లిక్ చేయగానే ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. 4.9 U4. ఓకేనా, ఇది ఈ వర్షను MB అనేది కొన్నిసార్లు ఎక్కువ ఉండొచ్చు, కొన్నిసార్లు తక్కువ ఉండొచ్చు, ప్రాబ్లం ఇది. వర్షన్ అనేది చూసుకోండి. ఓకేనా, ఈ విధంగా వర్షన్ అనేది చూసుకొని ఇక్కడ మీరు సెర్చ్ చేయడం ద్వారా, ఎక్కడ బ్లాక్ మార్ట్లో సెర్చ్ చేయడం ద్వారా టాస్కర్ అని మీకు చూపిస్తాను ఒకసారి. ఓకేనా, ఇది చూసారా, ఏం లేదు, అన్ఇన్స్టాల్ చేసుకుంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వర్షన్ ఇది 4.0.949 U4 అని చెప్పి వర్షన్ 3.991 MB ఉంది. ఓకేనా, ఈ యాప్ అనేది మీరు ఒకవేళ చెక్ చేసుకోవచ్చు ప్లే స్టోర్లోకి వెళ్ళేసి ఇదా కాదా అని. అంటే ఇక్కడ ఓపెన్ అయితేనే కదా అది పెయిడ్ యాప్ అని. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ పవర్ఫుల్ యాప్స్ అనేవి మీకు చాలా చాలా యూజ్ అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో పెట్టండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ట్విట్టర్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.